జేబీలో చేసి వచ్చిన కమెడియన్స్కి సినిమాలో నరేషన్ చెప్పేది ఒకలాగా ఉంటుంది, షార్ట్లు తీసేది ఇంకోలా ఉంటుంది. సో ఎప్పుడు మోసపోతూనే ఉంటారు జబర్దస్త్ కమెడియన్స్ అని చెప్పి అంటుంటారు. ఆయన అంత ఫ్రెండ్షిప్ చేశారు కదా, యాజ్ యూజువల్ చెప్పినట్టు వచ్చిందా లేకపోతే? నేను జబర్దస్త్ ఆర్టిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జబర్దస్త్ నుంచి పేరు రాలేదు నాకు. నేను సినిమాలు చేసిన తర్వాత జబర్దస్త్కి వచ్చా. సో సినిమాలు తెలియకుండా జబర్దస్త్కి వచ్చి చేసి సినిమాలు తెలుసుకుంటే మేబీ అలా ఉండొచ్చేమో. నాకు ఆల్రెడీ సినిమాలు చేసి వచ్చాను కాబట్టి, చేసి ఉన్నాను కాబట్టి, అప్పటికే 20 సినిమాలు చేశాను కాబట్టి, ఆ తర్వాత జబర్దస్త్కి వస్తే స్కిట్ వేరు, సినిమా వేరు. ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. అంతకుముందు ఇప్పుడు డైరెక్టర్ ఎవరు ఏం చెప్పినా నేను అర్థం చేసుకోగలుగుతా. ఆ పాయింట్ ఏంటి, దానికి ముందేంటి, దాని తర్వాత ఏంటి, ఈ రెండు తెలిస్తే కాబట్టి ప్రాబ్లం లేని విషయాలు. ఓకే, మనం ఎంత చేయొచ్చు అనేది చేయగలుగుతాం. ఇప్పుడు ఒకసారి చెప్తా. ఇప్పుడు కొత్త మన జయంతి లాంటి వాడు అనుకోండి, ఇప్పుడు కొత్త హీరో అనుకోండి, నేను వెళ్ళిన రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ హాఫ్ అన్ అవర్ ఫ్రెండ్షిప్ చేస్తే అవతల విషయం అర్థమవుతుంది, వాడు ఎలాంటి వాడు అనేది. ఏదైనా సీన్, మంచి సీన్ వచ్చేప్పుడు ఐడియా చెప్పడంలో తప్పే ఉంది. ఇప్పుడు డైరెక్టర్ ఎంత ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ కాకపోయినా వెళ్ళి షేర్ చేసుకోవడం తప్పలేదు కదా. అన్న నేను ఇలా అనుకుంటున్నాను, మీకు ఇది ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని అవతల తీసుకున్నాడు అనుకో, సూపరా చెప్పింది తీసుకుంటున్నాడు, మనకు వాల్యూ ఇస్తున్నాడు, రైట్, ఏది అవసరమో అదే చెప్దాం అన్నట్టు. తీసుకోలేదు అనుకోండి, మంచిదే. తీసుకోవట్లేదంటే నాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు. ఒకవేళ తక్కువ నాలెడ్జ్ ఎందుకో, సినిమా రిలీజ్ అయిందో తెలిసిపోద్దిగా, నాలెడ్జ్ ఉందా లేదా, ఏంటి కరెక్ట్ ఉందా లేదా అనేది. అప్పుడు మనమేం పెద్దగా చెప్పక్కర్లేదు. నెక్స్ట్ టైం వాళ్ళకే తెలుస్తుంది, అరే ఆ రోజు చెప్పాడు కదా, చెప్పుంటే బాగుండే కదా అని. ఇక అన్నీ అయిపోయింది, అదేమంటారు, చేతులు గాలిన తర్వాత లీప్స్ పట్టుకుంటే అది. అందుకని అంటే మీకు డైరెక్ట్ నాకు చాలా రోజుల నుంచి ఫ్రెండ్ కాబట్టి కొన్ని విషయాలు చెప్పేవాడిని, తీసుకునేవాడు, కొన్ని విషయాలు తను చెప్పేవాడు. అని లేదన్నా యాక్చువల్గా ఈ సీన్ ఇలా అనుకున్నా, అందుకు ఆ సీన్లో నేను ఆ డైలాగ్ రాసుకున్నాను అంటే ఓకే డన్, అలా అయితే ఓకే. ఎందుకంటే అన్ని సీన్లకి మనం బ్యాక్ అండ్ ఫ్రంట్ అడగలేం. కొన్ని సీన్లు వాళ్ళు చెప్పింది చేయాలి అంతే. ఓకే, అలా కొన్ని నేను చెప్పింది చేశాను, కొన్ని నేను చెప్పింది మనోడు విన్నాడు డైరెక్ట్. ఓకే, అది కూడా హ్యాపీయే. దాని గురించి మేమిద్దరం డిస్కస్ చేసుకొని కొన్ని సీన్లు, డైలాగ్స్ కూడా కొన్ని మనోడే రాసింది. మళ్ళీ పిలిచి ఇది ఇక్కడ పెడితే ఆ సీన్లో చెప్పిన డైలాగ్ ఇది సింక్ అవ్వదు అని మళ్ళీ కొన్ని డైలాగులు చేంజ్ చేసుకొని, అంతా టీం వర్క్గా కూర్చోండి, ప్రీ ప్లాన్డ్గా. ఒక అందరూ ఫ్రెండ్సే కాబట్టి ఫస్ట్ డే తప్పితే మిగతా రోజులు అన్ని ఫ్రెండ్సే కాబట్టి బాగా దగ్గరగా చూసుకొని చేసి. బిఫోర్ నేను మూవీస్ చేసి జేబీకి వచ్చి జబర్దస్త్కి వచ్చిన తర్వాత, అంటే నేను ఆల్రెడీ తెలుసు వెళ్ళను అన్నారు, అంటే ఏమనుకోరు కదా, అడగొచ్చా? నాకు అసలు మొహమాటమే ఉండదు, ఏదైనా అడుగు. అంటే మల్లెమాలలో ఒక సిస్టమ్ ఉందంట, ఒకసారి ఆ కాంపౌండ్ వాళ్ళు దాటి బయటకు వస్తే మళ్ళీ వెనక్కి తీసుకోరు అని. అంటే మీరు ఒకసారి బయటికి వెళ్ళారు, మళ్ళీ 3 సార్లు వెళ్ళారు. అంటే బికాస్ ఆఫ్ చంటికి టాలెంట్ ఉంది కాబట్టి తీసుకున్నారా, లేకపోతే చంటి ఏదో ఒకటి చేసి ఏదో విధంగా లోపలికి వచ్చారా? 3 సార్లు బయటికి వెళ్ళి ఎందుకు వచ్చారు అసలు? చంటికి టాలెంట్ ఉన్నా టాలెంట్ లేకపోయినా ఒకసారి బయటికి వెళ్తే తీసుకోరు, ఇది వాళ్ళ రూల్. అది చంటి ఏదైనా చేసి లోపల రావడానికి చంటికి అవసరం లేదు. చంటి ఎలాగైనా బతకగలుగుతాడు. ఒకటే రెస్పెక్ట్, ఒక విషయంలో ఏంటంటే వాళ్ళు నాకు ఇచ్చిన రెస్పెక్ట్, నేను ఎప్పుడూ ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు. ఒకటి, సిన్స్ ఫ్రమ్ 2013 ఏదున్నా, ఏ తప్పు జరిగినా, అంటే ఇప్పుడు సెట్లో ఏదైనా తప్పు జరిగినా అప్పటికప్పుడే అక్కడే అడుగుతా, దాచిపెట్టి తర్వాత అడగను. నేను స్పాట్లో జరిగిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు వాడికి నాకు ఏదైనా గొడవ వస్తే ఇక్కడే జరిగిపోవాలి తప్పితే, దీన్ని అరగంట లేట్ చేసినా 4 జాయిన్ అవుతారు, 4లో 40 మాటలు బయటకు వస్తాయి. అసలు మూలం వదిలేసి వేరే విషయాల మీదకి వెళ్తుంది. సో నేను ఎప్పటికప్పుడు అక్కడే ఉంటాను కాబట్టి ఆ మల్లెమాల టీంలో పనిచేసిన ప్రతి మేనేజర్కి నా గురించి తెలుసు, నేను ఎలాంటి వాడిని. నేను అందుకే అందరు నాకు పెట్టిన పేరు ఏంటి, ఇటు కోపం ఎక్కువ, ఇటు బలుపు ఎక్కువ, ఈగో ఎక్కువ, ఇవే పెట్టారు. ఎందుకు పెట్టారంటే అవతల అడగలేనిది. ఎందుకు అంత స్ట్రాంగ్ గా బయట వినిపించాయి? నేను మొహం మీద అడిగేస్తా ఏదైనా. ఇప్పుడు మీరు తప్పు చేశాను, నాకు నచ్చలేదు, ఇప్పుడే అడుగుతా. నేను పక్కకి తీసుకెళ్ళి అడగను. నేను మీరు మాట అన్నారు నాకు నచ్చలేదని. ఎందుకు నచ్చలేదు, ఇప్పుడే అయిపోవాలి. మళ్ళీ ఒక అరగంట దాటితే నేను ఇంకొకరితో ఏదైనా మాట్లాడుతూ ఏ కూల్ డ్రింక్ తాగేటప్పుడు అంటే మనోడు మాట్లాడాడు కదా అన్న, నాకు అప్పుడు నచ్చలేదప్ప. యాక్చువల్గా అనే పదం నుంచి స్టార్ట్ అవుతాయి వేరే టాపిక్లు. ఇప్పుడు నాకు మీ గురించి ఎవడు ఏదో చెప్తుంటారు, దీనికి కలుపుతా. ఇప్పుడు టాపిక్ ఏంటి, మీరు నాకు నచ్చలేదు, ఇలా ఎందుకు అన్నావు, అయిపోయింది, క్లియర్. మా ఇంట్లో 15 మినిట్స్ కోపం ఉంటుందేమో, 15 మినిట్స్ తర్వాత అయిపోయింది కదా క్లారిటీ. ఇది కాలేక, ఇది చేయలేక, చాలామంది నా అలాగ ఉండలేక నాకు పెట్టి పేర్లు.